కోసగొద్దు చిక్క దగ్గరికి లాగుతా ఉండు చేస్తాము కోసేది క్లారిటీ వస్తుందా ఆకు నీట్గా ఆపేసావా నాకే చూపు హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు, ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నాం. మా అమ్మగారి ఇంటికి అయితే వచ్చామండి. అయితే ఇక్కడికి వచ్చినాక చేపలు అయితే అమ్ముతున్నారు. ఏం కొరకది చైనా కొరక, మాకేసి అయితే చైనా కొరక అయితే అంటారు. అయితే తీసుకున్నాము, ఫ్రైకి అయితే బాగుంటుందని చెప్పి తీసుకున్నాము. చూసేయండి, మీకు కూడా చెప్దామని అయితే వీడియో అయితే తీసుకున్నాము. చూసేయండి. క్లారిటీగా సహం నుంచి ఫుల్గా దిగు నన్ను సహం ఫోటో ఇప్పుడు ఇంకా 10 గురకలు అయితే చేశానండి. ఇప్పటికైతే ఇంకా చేస్తున్నాను. ఇలా అయితే తోలు తీసేసాము. అన్ని చేపలు అంటే చేసుకోలేము కదా, ఇలా తోలు తీసాము. ఈ నలుపు అంతా కూడా క్లీన్ చేసేయాలి. కడుక్కునేటప్పుడు అయితే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. అయితే మా అమ్మగారు చేపల కూర అయితే వండుతుంది. హాయ్, మా అమ్మాయి వాళ్ళకి చేపలు అంటే బాగా ఇష్టం. వచ్చారు వాళ్ళు గొరకలు కొనుక్కున్నారు. నేను ఈ చేపని తెల్ల చేప ఇవి వండుతున్నాను. చూసి లైక్ కొట్టండి. మా అమ్మ ఇక మా మేనండి. మా అమ్మ తిను మంట ఇక మా మేనల్లుడు. మామా అది అంటే హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు. ఖర్చుపెట్ట ఒకసారి ఇస్తావా? ఉల్లిపాయలు కోసుకున్నా. ఇగోండి, నేనైతే చేస్తాను. మొత్తం అయిపోయినాయి, కంప్లీట్ అయితే అయిపోయినాయి. ఈ వేస్ట్ అంతా నేను పడేసేయటం. ఇంకా ఇవన్నీ బకెట్ గురకలు అయితే చేసాం కదా, ఇవి అయితే అయినాయి. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. ఉప్పు పసుపు అయితే వేసేసి క్లీన్ చేసుకుందాము. అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాం. ముందు పైన అయితే ఇలా తోమేసేయాలి. తెల్లగా తోమేసి ఇది క్లీన్ నలుపు ఉంటుంది కదా, ఈ నలుపు కూడా క్లీన్ చేసేయాలి. ఇవి చూడండి, ఇలా అన్నేసుకున్నాం. ఈ నలుపు అంతా వచ్చేద్ది. ఈ నలుపు ఇలా క్లీన్ చేసుకుంటాం. ఇంక పై పైన తోమేసుకోవాలి. ఇలా పై పైన తోమేసుకుని క్లీన్ చేసుకుంటాం. ఇవి చేసినవి ఇవ్వండి, క్లీన్ చేసినవి. ఇంక చేయాల్సినవి ఏమి ఇందులో ఉన్నాయి. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఈ క్లీన్ చేసినాక చూపిస్తాను మళ్ళీ. కిచెనా అయ్యో ఫ్రెండ్స్, ఇవి అయితేనేమో ఎండేయటానికి అయితే కోస్తుంది మా అమ్మ. ఇలా చీలికలకి అయితే కోస్తుంది. నేను ఎండబెట్టుకుంటానికి తీసుకున్నాను. ఎండబెట్టుకోవడానికి అయితే తీసుకున్నాను. అందుకే ఇవి ఎండబెడుతుంది. ఎండబెడటానికి అయితే కోస్తుంది మా అమ్మ. ఇదిగో చూడండి,
ఇలా 4 చీలికలుగా అయితే కట్ చేసుకోవాలి. మిగతా అయితే ఇవ్వండి. ఇవి ఒరిజినల్. మనం ఎండబెట్టినవి అయితే మనకు శుభ్రంగా క్లీన్ చేసుకునేది మనం ఎండబెట్టుకుంటాం. అయ్యే కదా ఒరిజినల్గా ఉంటాయి. అందుకే మా అమ్మ తీసుకుంటుంది ఎక్కువ. ఇవే ఎండేసుకుంటాం మేము. ఇక చూడండి ఇలా అలా కట్ చేసుకుని ఎండేసుకోవాలి. ఉప్పు కారం, పసుపు అయితే రాయకూడదు. అందుకే పసుపు ఉప్పు అయితే రాసి ఎండేస్తాము. చేపల కూర వండేసాము. మా అమ్మ అన్నం తింటుంది. బాయ్. ఇగో చేపల కూర అయితే మా అమ్మాయి అయితే వండేసింది. బాగుంది. ఇప్పుడే తింటున్నాను. వేడివేడిగా ఉంది. సూపర్గా ఉంది. లైక్ చేయండి. ఓకేనండి, అయితే అయిపోయింది. మేము ఇంకైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇంకింటికి. అమ్మని చూద్దామని అయితే వచ్చాము. ఇంకా చేపల అమ్మే వాళ్ళు అయితే వచ్చారు. చేపలు అయితే తీసుకున్నాము. ఇంకా అవి క్లీన్ చేసాము. అందుకే మీకు కూడా చూపిద్దామని పెట్టాను. భోజనాలు కూడా అయిపోయినాయి. ఫుల్గా తినేసాం చేపల కూరతో. ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. మన ఛానల్ కొత్తగా ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాను.